మనం అందరం కూడా కొన్ని స్టోరీస్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటాం. మీరు చూస్తే రాకేష్ జుంజున్వాలా గారు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ల్యాక్స్లో మొదలు పెట్టారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ తన అసెట్స్. ఓన్లీ టైటాన్లోనే తన ఇన్వెస్ట్మెంట్ మోర్ దాన్ 900 crores తన ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం ఉంది. ఒక్క రాకేష్ జుంజున్వాలా గారే కాదు, వారన్ బఫెట్ని తీసుకోండి, విజయ్ కేడియా గారిని తీసుకోండి, లేకపోతే రాధాకిషన్ దమానీ గారిని తీసుకోండి. వీళ్ళందరూ కూడా 1990sలోని చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తోనే మొదలు పెట్టారు. రాకేష్ జుంజున్వాలా గారు అయితే థౌజండ్స్లో మొదలు పెట్టారు, కానీ ఈరోజు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్లోకి వెళ్ళింది. వాళ్ళు F&O ట్రేడింగ్ చేశారని మీరు అనుకుంటున్నారా? లేదా ఇంట్రాడే ట్రేడింగ్ చేశారని మీరు అనుకుంటున్నారా? లేదా స్వింగ్ ట్రేడ్ చేశారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు అదేమీ చేయలేదండి. కేవలం వాళ్ళు చేసిందంతా ఇన్వెస్ట్మెంట్సే. ఓ మై గాడ్, ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇంత రిటర్న్ వస్తుందా అని మీకు అనిపించవచ్చు. ఎస్ అండి, మనం ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్లో రైట్ స్టాక్స్లో కానీ చేయగలిగితే మన రిటర్న్స్ కూడా అలానే ఉంటాయి. అయితే ఒక స్టాక్ 30 రూపీస్ ఉన్న స్టాక్ 3000కి వెళ్ళినా సరే 25 yearsలోని అన్ని టైమ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు కదా, ఎలా వస్తుంది మరి అని మీరు అడగచ్చు. ఎస్ గైస్, ప్రతి కంపెనీస్ కూడా కార్పొరేట్ యాక్షన్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఇచ్చిన తర్వాత ఆ కంపెనీస్లో మీకు రిటర్న్ అనేది మీకు తెలియకుండానే డబుల్, ట్రిపుల్, 5 times, 10 times, 20 times, 30 times పెరిగిపోతాయి. ఆ కార్పొరేట్ యాక్షన్స్ ఏంటి అని మీరు అడగచ్చు. దోస్ ఆర్ డివిడెండ్స్, బోనస్, స్టాక్ స్ప్లిట్, రైట్స్ ఇష్యూ, FPO, ఇలా కొన్ని ఉంటాయన్నమాట. వాటి వల్ల మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ వచ్చేసరికి వాళ్ళ రిటర్న్స్ని 5 times, 10 times, 20 times చేసుకోగలుగుతారు. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో నేను మీకు ఈ ఎపిసోడ్లో కూడా చెప్పబోతున్నవి అవే. ఏంటంటే డివిడెండ్ అంటే ఏంటి, బోనస్ అంటే ఏంటి, స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్ కట్గా పిన్ టు పిన్ ఎగ్జాంపుల్స్తో సహా ఇవన్నీ ఎక్కడ చూడాలనేది లైవ్లో చూపించి మరి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు వీడియో చూడండి, 200% మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. మోరోవర్ మీ అందరికి నేను చెప్పాలనుకునేది ఒక్కటే, ఈ సిరీస్ మీకోసమే చేస్తున్నాను. మీరు కంప్లీట్ బిగినర్ అయితే ఇది ఫస్ట్ వీడియో అని అనుకోవద్దు. దిస్ ఈజ్ 7th episode అండ్ ఆల్రెడీ 6 వీడియోస్ నేను చేసి పెట్టాను. ఆ 6 వీడియోస్ చూస్తే మీకు ఇంటర్ కనెక్షన్ అర్థమవుతుంది. సో ఒక బిగినర్ని బిగినింగ్ స్టేజ్ నుంచి అడ్వాన్స్డ్ స్టేజ్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలనేది ఈ సిరీస్ అయితే మాత్రం వాళ్ళ యొక్క లెర్నింగ్ కర్వ్ని అయితే మాత్రం షేప్ అవుట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ముందు ఆ 6 వీడియోస్ చూడండి. డైరెక్ట్గా ఈ వీడియోకి వచ్చినా సరే ప్రాబ్లం లేదు, మీకు అర్థమవుతుంది. అయితే నేను మీ అందరికీ అడిగేది ఒకటే, మీరు నాకు మనీ ఏం పే చేయక్కర్లే, జస్ట్ మీరు నాకు చూపించాలనుకుంటే, మీరు గ్రాటిట్యూడ్ చూపించాలనుకుంటే జస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని 10 మందికి ఎవరికైనా షేర్ చేస్తే అది హెల్ప్ అవుతుంది వాళ్ళకి కూడా అని కానీ మీరు భావిస్తే మాత్రం వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇదే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ అందరికీ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, డివిడెంట్. డివిడెంట్ అంటే ఏంటి? డివిడెంట్ అంటే కంపెనీ ప్రాఫిట్స్లో ఉండేటప్పుడు వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ నుంచి ఎంతో కొంత ప్రాఫిట్ షేర్ హోల్డర్కి ఇచ్చేదాన్ని డివిడెంట్ అంటారు. అయితే ఎంతో కొంత ప్రాఫిట్ అన్నారు కదా, ఎంత ఇస్తారు అనే క్వశ్చన్ మీరు అడగచ్చు. పాయింట్ ఏంటంటే డివిడెంట్ ఇంతే ఇవ్వాలి, ఇంతకు మించి నేను ఇవ్వను అనేది ఎక్కడా కూడా మ్యాండేటరీ లేదు, ఆర్ ఎక్కడ కూడా క్రైటీరియాస్ అనేవి లేవు. కంపల్సరీగా డివిడెంట్ అనేది ఇవ్వాలన్న మ్యాండేటరీ కూడా లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, గూగుల్ ఉంది. గూగుల్ కంపెనీ ఇప్పటి వరకు డివిడెంట్ అనౌన్స్ చేయలేదు. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 100 షేర్లు బై చేశారు అనుకుందాం. ఓకే, సో నేను డివిడెంట్ 3 రూపాయలు ఇస్తాను అన్నాను. సో 3 into 100 shares వేసుకుంటే 300 rupees వాళ్ళకి వెళ్తుంది. 300 రూపాయలతో ఆ పర్సన్ ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. నేను అలాంటి 300s ఎంతమందికి ఇవ్వాలి అంతమంది ఇవ్వకుండా కానీ నేను హోల్డ్ చేస్తే ఆ డబ్బులతో నా బిజినెస్ మీద తిరిగి నేను రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎంత హైక్ వెళ్ళొచ్చు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, డివిడెంట్ అనేది ఇవ్వాలని మ్యాండేటరీ ఎక్కడా లేదు. మరి డివిడెంట్ ఎందుకు ఇస్తారు? బికాస్ ఈరోజు స్టాక్ మార్కెట్ లో 6500 కంపెనీల పైన ఉన్నాయి. ఈ 6500 కంపెనీల్లో ఒకే ఇన్వెస్టర్ అన్ని కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయలేడు కదా. మోస్ట్లీ 2 to 3 లేకపోతే 10 ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాడు. మరి ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 20 ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అంతకుమించి ఇన్వెస్ట్మెంట్ చేయలేరు కదా. అంటే ఇన్వెస్టర్స్ తక్కువ ఉండేటప్పుడు, కంపెనీలు ఎక్కువ ఉండేటప్పుడు ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ డివిడెండ్స్ ఇస్తాయన్నమాట. అయితే ఈ డివిడెంట్ ని ఏ రూపంలో ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తారు మనకి ఎలా తెలుస్తుంది ముందుగానే, అండ్ మనం ఎలా లబ్ధి పొందాలి, అండ్ అలానే డివిడెంట్ అనేది ఇచ్చినప్పుడు షేర్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, ఇవన్నీ మనం మాట్లాడదాం. లెట్స్ సే XYZ లిమిటెడ్ కంపెనీ వచ్చేసరికి 5 రూపీస్ డివిడెంట్ అనౌన్స్ చేసింది. 5 రూపీస్ అనౌన్స్ చేస్తే ఆ కంపెనీ ఒరిజినల్ షేర్ ప్రైస్ ఏమో 200 ఉంది.
సో 200 ఉంటే కంపెనీ ఏం చెప్పిందంటే మేము 5 రూపీస్ పెర్ డివిడెంట్ని అనౌన్స్ చేస్తున్నామని చెప్పింది. ఎందుకు? వాళ్ళు ప్రాఫిట్స్లోకి వచ్చారని చెప్పి 5 రూపాయలు ఒక షేర్కి ఇస్తామని చెప్పింది. మీకు 1000 షేర్స్ ఉన్నాయనుకోండి, 1000 ఇంటూ 5 రూపీస్ చొప్పున 5000 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాడు. ఎప్పుడు వేస్తాడనేది చెప్తాను. 4 డేట్స్ ఇస్తాడనమాట. ఫస్ట్ వన్ డిక్లరేషన్ డేట్, అంటే ఈ క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ రిజల్ట్స్ వస్తునేటప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మేము మా ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, మా ఇన్వెస్టర్స్ కోసం మేము 5 రూపీస్ని డివిడెంట్ అనౌన్స్ చేస్తున్నాము అని చెప్పి డివిడెంట్ ప్రైస్ అనేది చెప్తాడనమాట. డివిడెంట్ పెర్ షేర్ అంటే ఒక షేర్కి ఎంత డివిడెంట్ ఇస్తున్నాం అనేది ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి రికార్డ్ డేట్ అంటే లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఈ వీడియో అక్టోబర్ 23 రికార్డ్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సే అక్టోబర్ 23 అయిపోయింది కదా, నేను అక్టోబర్ 30న వచ్చేసరికి రికార్డ్ డేట్ ఇచ్చాను. అంటే నేను 7 రోజులు టైం ఇస్తున్నాను. ఓకే, ఈ 7 డేస్ లోపు ఎవరికైతే నా షేర్స్ రిజిస్టర్ అయి ఉంటాయో వాళ్ళకి మాత్రమే నేను డివిడెంట్ ఇస్తానని చెప్పాడు. మీ దగ్గర ఇప్పుడు లేదని అనుకోండి, ఈ రోజు నేను అనౌన్స్ చేసిన టైంకి మీ దగ్గర ఆ షేర్ లేదనుకోండి, మీరు నేను 31st డేట్ ఇచ్చాను కదా, మన ఇండియాలో ప్రెసెంట్ రైట్ నో T+1 సెటిల్మెంట్ జరుగుతుంది. T+0 కూడా సెటిల్మెంట్స్ ఉన్నాయి, బట్ కాకపోతే అప్ టు 25 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. అది సో T+1 కన్సిడర్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. T+1 సెటిల్మెంట్ అంటే ఏంటి? ట్రేడ్ చేసిన రోజు అండ్ ఆ నెక్స్ట్ డే 2 రోజులు మీకు టైం పడుతుంది మీ పేరు మీద రిజిస్టర్ అవ్వడానికి. సో రికార్డ్ డేట్ నేను అక్టోబర్ 31 చెప్పానంటే మేక్ షూర్ దట్ అక్టోబర్ 29 లోపే మీరు ఆ షేర్ని కొనేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మీరు ఆ షేర్కి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ వాళ్ళు మీ పేరు మీద షేర్ని రిజిస్టర్ చేయడానికి T+1 డే టైం పడుతుంది. సో T+1 డే పడుతుంది కాబట్టి ఆ 2 రోజుల్ని మనం మినహాయించి అక్టోబర్ 29 లోపే మీరు ఆ షేర్ని కొనుక్కుంటే మీరు కూడా ఆ కంపెనీకి ఎలిజిబుల్ అవుతారు. నౌ రికార్డ్ డేట్ అయిపోయిన తర్వాత ఎక్స్ డివిడెంట్ డేట్ చెప్తాడు. ఎక్స్ డివిడెంట్ డేట్ అంటే మీరు ఏంటో అడగచ్చు. ఎక్స్ డివిడెంట్ అంటే మీకు షేర్ ప్రైస్లో నుంచి ఆ అమౌంట్ని తీసేసే రోజు. ఇప్పుడు మళ్ళీ చెప్దాం. డిక్లరేషన్ డేట్ 23 అక్టోబర్, రికార్డ్ డేట్ 31 అక్టోబర్, ఎక్స్ డివిడెంట్ డేట్ అంటే 30th అక్టోబర్ అనమాట. అంటే 30వ తారీఖు నాటికి ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉన్నాయని ప్రూవ్ అయిపోయినాయో వాళ్ళందరికీ కూడా డివిడెంట్ ఇవ్వడానికి కన్ఫర్మేషన్ అయిపోతుంది. 30th వచ్చేసరికి షేర్ ప్రైస్ 200 ఉంది కదా, 200లో 5 రూపీస్ అనేది తీసేస్తాడు. అప్పుడు ఒకేసారి షేర్ ప్రైస్ 195 పడిపోతుంది. మీ పోర్ట్ఫోలియోలో 200 ఉన్న షేర్ ప్రైస్ 195 పడిపోతుంది. నార్మల్గా మీరు స్టాక్స్ అనుకుంటే ఎలా పడిపోతుందో అలానే స్టాక్ పడిపోతుంది. మీరు అందరూ స్టాక్ ప్రైస్ పడిపోయింది కదా అని చెప్పి సెల్ చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, స్టాక్ ప్రైస్ ఎందుకు పడింది అనేది ఎప్పుడు చెక్ చేయండి. డివిడెంట్ వల్ల పడింది అని అంటే ఆ డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి. ఇప్పుడు మీరే చెప్పండి, మీ షేర్స్ కొన్న తర్వాత షేర్స్ని సెల్ చేయకుండా అందులో నుంచి కొంత డబ్బులు మీరు విత్డ్రా చేయడం అవుతుందా? మీకు డబ్బులు కావాలంటే కంపల్సరీగా కొన్ని షేర్స్ని ఎగ్జిట్ చేయాలి. కానీ మీ షేర్స్ని ఒక్కటి కూడా సెల్ చేయకుండా మీకు అమౌంట్ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నారు చూసారా, అదే డివిడెంట్ యొక్క బెనిఫిట్. అలానే మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ వచ్చేసరికి హై డివిడెంట్ స్టాక్స్ని కొంటారు. ఎందుకంటే వాళ్ళకి షేర్ని హోల్డ్ చేయాలని ఉంటారు. సో లాంగ్ టర్మ్ 1 ఇయర్కో 2 ఇయర్కో 5 ఇయర్స్కో 10 ఇయర్కో హోల్డ్ చేయాలనుకుంటారు. వాళ్ళు ఎంత హోల్డ్ చేద్దాం అనుకుంటే అంత హోల్డ్ చేసుకోవచ్చు. ఆ కంపెనీ యొక్క డివిడెంట్ అమౌంట్ అనేది డైరెక్ట్గా వచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. ఇది బిగ్గెస్ట్ బెనిఫిట్ గైస్ డివిడెంట్ వల్ల. అయితే ఆ అమౌంట్ ఎప్పుడు పడుతుంది అంటే రికార్డ్ డేట్ అయిపోయిన 2 డేస్ తర్వాత, అంటే November 2 కానీ November 3 కానీ ఆ డేట్స్లో పేఅవుట్ డేట్ ఇస్తాడు. పేఅవుట్ డేట్ రోజు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. సో నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, డివిడెంట్ ఇవ్వాలని మ్యాండేటరీ కాదు. కానీ డివిడెంట్ ఎందుకు ఇస్తారు? టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి. మీకు ఆ కంపెనీలో డివిడెంట్ కావాలని అనుకుంటే ఓన్లీ డివిడెంట్ కోసం అయితే నేను ఎప్పుడు కొనొద్దని చెప్తాను. ఎందుకో తెలుసా? ఇప్పుడు 4 రోజుల్లో డివిడెంట్ ఇస్తుంది. అది డివిడెంట్ ఇస్తే మీకు ఎలా ఇస్తుంది? షేర్ ప్రైస్లో అమౌంట్ తగ్గించే కదా ఇస్తుంది. ఆ షేర్ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు అనుకోండి, మీరు డివిడెంట్ కోసం కొన్న వేస్ట్. ఎందుకో తెలుసా? మీ కంప్లీట్ క్యాపిటల్ అందులో పార్క్ అయిపోతుంది. డివిడెంట్ ఇప్పుడు 200 ఉంది, 195 పడిపోతుంది. 5 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాడు. 195 షేర్ ప్రైస్ 190కి 185కి 180కి పడిపోయింది అనుకోండి, ఉపయోగం ఏముంది మీరు కొని? సో మంచి కంపెనీస్ని కొనాలి, మంచి డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్ని కొనాలన్నమాట. నాకు ఎలా తెలుస్తుందని మీరు అడగచ్చు. హై డివిడెండ్ స్టాక్స్ అని జస్ట్ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి. వేదాంత లిమిటెడ్ ఫస్ట్ ఉంటుంది, ఐటీసీ ఉంటుంది, కోల్ ఇండియా ఉంటుంది. ఇలా చాలా కంపెనీస్ వచ్చేసరికి మెచ్యూర్డ్ గ్రోత్ కంపెనీస్ మంచి డివిడెండ్స్ని ఇయర్కి ఏదో ఒక మంత్లో ఏదో ఒక క్వార్టర్లీలో వీళ్ళు ఇస్తూనే ఉంటారు. అర్థమైందా? ఇది బేసిక్గా డివిడెంట్ యొక్క బెనిఫిట్ గైస్. మోర్ ఓవర్ ఇంకోటి కూడా నేను మీకు చెప్పాలి. ఈ డివిడెంట్ని క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎర్నింగ్స్ టైంలోనే ఇస్తారా అని మీరు అనొచ్చు. లేదండి, డివిడెంట్ని క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎర్నింగ్స్ టైంలోనే కాదు, డివిడెంట్ని వచ్చేసరికి 2 కేటగిరీస్లో ఇస్తారు. ఒకటి ఫైనల్ డివిడెంట్, అంటే
ఫైనల్ ఇయర్లో ఇస్తారన్నమాట, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతునేటప్పుడు ఇస్తారు. సెకండ్ వన్ ఇంటరిమ్ డివిడెండ్, అంటే మధ్యలో ఇస్తారు, హాఫ్ ఇయర్లీలో కానీ క్వార్టర్లీలో కానీ ఇస్తారనమాట. ఓకేనా. కొన్నిసార్లు స్టాక్ డివిడెండ్ కూడా ఇస్తారు, స్టాక్స్నే ఇస్తుంటారనమాట. అది రేర్ సినారియోస్లో జరుగుతుంది, చాలా తక్కువ సినారియోస్లో జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏ కంపెనీని చూసినా సరే డివిడెండ్ ఈల్డ్ అని ఉంటుంది. డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటి? ఏ కంపెనీస్కి అయితే ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ ఉంటుందో అలాంటి కంపెనీస్ని మీరు కొనుక్కోవాలి, మీరు డివిడెండ్ రిలేటెడ్ కంపెనీస్ని కొందాం అనుకుంటే. సో డివిడెండ్ ఈల్డ్ ఫార్ములాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే డివిడెండ్ పెర్ షేర్ డివైడెడ్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. డివిడెండ్ పెర్ షేర్ ఫర్ లెట్స్ సే ఎగ్జాంపుల్ 5 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు, డివైడెడ్ బై 200 వేయండి, ఇంటూ 100 చేశారనుకోండి, ఒక పర్సంటేజ్ అనేది వస్తుంది. ఏదైతే పర్సంటేజ్ ఉందో అది వేరే స్టాక్స్తో కంపేర్ చేయండి అదే సెక్టార్లో. ఆ కంపెనీస్ కన్నా ఈ కంపెనీ ఎక్కువ డివిడెండ్ ఇస్తుంది అనుకోండి, మంచి కంపెనీ అనుకోండి, ఈ కంపెనీని తీసుకోవచ్చు. హై డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ డివిడెండ్ రిలేటెడ్ ఇన్కమ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నేను ఒక 10 సంవత్సరాలు హోల్డ్ చేస్తాను, నాకు ఎంతో కొంత అమౌంట్ అనేది నా బ్యాంక్ అకౌంట్లోకి పడుతూ ఉండాలి, కానీ నేను ఎప్పటికీ సెల్ చేయను, ఆ కంపెనీ మంచిదై ఉండాలి అనే ఆలోచన మీకు ఉంటే మీరు డివిడెండ్ రిలేటెడ్ కంపెనీస్ని కొనచ్చు. ఇలా చాలాసార్లు రాకేష్ జుంజునవాలా లాంటి ఇన్వెస్టర్స్ చాలా వరకు మనీని గెయిన్ చేసిన రోజులు ఉన్నాయి. ఓకే, అందుకే నేను మీకు డివిడెండ్ గురించి ఇంత క్లియర్గా చెప్పాను. నా సెకండ్ వన్ ఇంకోటి ఏంటి అని అంటే బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ అంటే సింపుల్ చెప్పాలంటే పేరులోనే ఉంది, బోనస్ అంటే ఫ్రీగా వచ్చేదాన్ని బోనస్ అంటారు, అంతే కదా. ప్రతి ఒక్క షేర్కి ఒక షేర్ ఫ్రీగా ఇస్తారనమాట. ఓకే, అందరూ ఫ్రీగా ఇస్తారా అని మీరు అనొచ్చు, అందరూ ఫ్రీగా ఇవ్వరండి, కొన్ని కంపెనీస్ మాత్రమే ఇస్తారు. ఏ కంపెనీస్ అయితే ప్రాఫిటబుల్ బిజినెస్లో ఉన్నాయో వాళ్ళు వచ్చేసరికి బోనస్లు ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అలానే ఏ కంపెనీస్ అయితే షార్ట్ టర్మ్లో బాగా పెరిగిపోతాయో ఆ కంపెనీస్ బోనస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారనమాట. ఏ కంపెనీస్కి అయితే రిజర్వ్ ఎక్కువగా ఉంటుందో, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే రిజర్వ్ అమౌంట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రమే బోనస్ ఇవ్వడం కుదురుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ బోనస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, మేము 1:1 బోనస్ ఇస్తున్నామని చెప్పారనుకోండి, ఆ కంపెనీ ఒక్క షేర్ ఉన్న పర్సన్కి ఇంకొక షేర్ ఫ్రీగా ఇస్తున్నారని అర్థం. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, మీకు 10 షేర్లు ఉన్నాయనుకోండి, మీకు 20 షేర్లు వస్తాయి. షేర్ ప్రైస్ ఎంత అవుతుందో తెలుసా? 100 రూపీస్ షేర్ ప్రైస్ ఉందనుకోండి, మీకు 10 షేర్లు 100 రూపీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు 20 షేర్లు షేర్ ప్రైస్ 100 కాస్త 50కి పడిపోతుంది. అదేంటది? ఉన్న షేర్ ప్రైస్ ని హాఫ్ చేసి నా షేర్స్ ని డబుల్ చేశాడు, అందులో నాకు వచ్చే బెనిఫిట్ ఏముందని మీరు అనొచ్చు. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, 100 రూపీస్ ఉండేటప్పుడు ఎవరు కొనట్లేదని అనుకుందాం, 50కి పడితే ఎవరో ఒకరు కొందాం అనుకుంటారా లేదా? దట్ ఈస్ ద బెనిఫిట్ గైస్. అంటే షేర్ ప్రైస్ ఎక్కువ ఉండేటప్పుడు ఎవరు కొనరు, బట్ ఎప్పుడైతే షేర్ ప్రైస్ డ్రాప్ అయిపోతుందో ఎవరైనా కొంటారు. అలానే 100 కాస్త 110కి వెళ్ళడం కొద్దిగా కష్టం అవ్వచ్చు, కానీ 50-60కి వెళ్ళడం చాలా ఈజీ. అలానే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మాట్లాడుకుంటే 50 రూపీస్ 60 రూపీస్కి వెళ్ళిందంటే 20% పెరిగిందని అర్థం. 100 110కి వెళ్ళిందంటే 10% పెరిగిందని అర్థం. ఇక 20% ఇంటూ మీకు నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా పెరిగిపోయినాయి కదా, దానికి మల్టిప్లై చేయండి, ఎక్కువ ప్రాఫిట్ వస్తుందా రాదా అనేది. గైస్, ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటికీ మోర్ దాన్ 8 times బోనస్ ఇచ్చింది. ఇన్ఫోసిస్ కంపెనీలోని 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ రోజు 1.5 crore అయింది ఆ బోనస్ తీసుకోవడం వల్ల. అంటే సింపుల్ చెప్పాలంటే ఇలానే ఇన్వెస్టర్స్ బిగ్ రీచ్ అవుతారు. బోనస్లు ఎన్నిసార్లు ఇస్తే వాళ్ళ షేర్ ప్రైస్ డ్రాప్ అయిపోతుంటుంది, మళ్ళీ పెరుగుతుంది, డ్రాప్ అయిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ డ్రాప్ అయిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది. అది బోనస్ యొక్క బెనిఫిట్. అందుకే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బోనస్ ఉన్న షేర్స్ని కూడా కొంటారు. ఇది బోనస్ ఉన్న షేర్ అని నాకు ఎలా తెలుస్తుందని అడగచ్చు మీరు. ఫండమెంటల్గా మంచిగా ఉండి మంచి గ్రోత్ ఇస్తుందని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ కంపెనీస్ ఎప్పటికప్పుడు బోనస్లు ఇస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ స్టాక్ ప్రైస్కి డిమాండ్ ఉండేటప్పుడు స్టాక్ ప్రైస్ అమాంతం పెరుగుతుంటుంది, ఫండమెంటల్గా మంచిగా ఉండేటప్పుడు రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల వాళ్ళు బోనస్ని అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి, షేర్ ప్రైస్ డ్రాప్ అయిపోయినప్పుడు ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఫేస్ వాల్యూ కూడా డ్రాప్ అయిపోతుంది అని అనొచ్చు. ఫేస్ వాల్యూ డ్రాప్ అవ్వదు, ఫేస్ వాల్యూ కూడా అలానే ఉంటుంది. బోనస్ని ఎందుకు ఇస్తారు? సింపుల్ చెప్పాలంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి బోనస్ని ఇస్తారనమాట. ఇంకోటి మీకు చెప్పాలి, ఈ బోనస్కి ఎలా మనం ఎలిజిబుల్ అవుతాం? సేమ్ లైక్ డివిడెండ్, డిక్లరేషన్ డేట్ ఇస్తారు, ఈ డేట్లోపు ఉన్న వాళ్ళకి మేము డిక్లేర్ చేస్తామని చెప్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి రికార్డ్ డేట్లో మీరు ఆ షేర్ని కొనుక్కొని పెట్టుకోవాలి. ఎక్స్ డేట్ ఆ రోజు వచ్చేసరికి షేర్ స్ప్లిట్ అయిపోతుంది. అండ్ అలానే బోనస్ డేట్, బోనస్ పే డేట్ వచ్చేసరికి ఆ రోజు మీ షేర్స్ క్రెడిట్ అయిపోతాయి. ఇది బోనస్. థర్డ్ వన్, స్టాక్ స్ప్లిట్. వాట్ ఈస్ మీన్ బై స్టాక్ స్ప్లిట్? స్టాక్ స్ప్లిట్ అంటే ఒకటే గైస్, బోనస్ స్టాక్ స్ప్లిట్ రెండు ఒకటే, కాకపోతే స్టాక్ స్ప్లిట్ లో మీ యొక్క ఫేస్ వాల్యూ కూడా డివైడ్ అయిపోతుంది. XYZ లిమిటెడ్ కంపెనీ 200 రూపీస్ ఉంది, ఓకే, 1:1 స్టాక్ స్ప్లిట్ చేశారనుకోండి, మీకు 100 షేర్లు ఉన్నాయనుకోండి, 200 షేర్లు అవుతాయి. 100 రూపాయలు ఉన్న షేర్ ప్రైస్ వచ్చేసరికి 50 రూపాయలకి పడిపోతుంది. షేర్ ప్రైస్ హాఫ్ అయిపోతుంది, మీ షేర్స్ డబుల్ అయిపోతాయి. అది స్టాక్ స్ప్లిట్ అనమాట. ఇప్పుడు
ఇప్పుడు ఫేస్ వాల్యూ 10 ఉందనుకోండి, ఫేస్ వాల్యూ 5 అయిపోతుంది. ఫేస్ వాల్యూ 1 వచ్చినంత వరకు ఎన్నిసార్లు అయినా స్టాక్ స్ప్లిట్ చేసుకోవచ్చు. 1 వచ్చేసింది అంటే అక్కడి నుంచి మరి స్టాక్ స్ప్లిట్ అవ్వదు. అందుకే కంపెనీస్ చాలా జాగ్రత్తగా ఆచితూచి కేర్ఫుల్గా చూసుకొని స్టాక్ స్ప్లిట్ అనేది ఇస్తారు. స్టాక్ స్ప్లిట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎందుకు ఇస్తారంటే షేర్ ప్రైస్ బాగా పెరిగిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ తీసుకోండి, 1.5 lakh అంటే ఎవరైనా కొంటారా? వాళ్ళు కానీ 1:10 స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారనుకోండి, అంటే ఒక స్టాక్ వచ్చేసరికి 10 రెట్లు డ్రాప్ అయిపోయేటట్టు. సో 1.5 lakh కాస్త 15,000కి వచ్చేస్తుంది. 100 ఉన్న షేర్లు వచ్చేసరికి ఇంటూ 10 చేయండి, 1000 షేర్స్ అవుతాయి. 100 షేర్స్ 1000 షేర్స్గా మారిపోతాయి. అండ్ ఇదేమో ఇలా జరుగుతుంది. అందుకు స్టాక్ స్ప్లిట్ ఇస్తారనమాట. కంపెనీలో లిక్విడిటీని పెంచడం కోసం, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ చేసే వాళ్ళ యొక్క కౌంట్ పెంచడానికి స్టాక్ స్ప్లిట్ అనేది చేస్తారు. బోనస్కి స్టాక్ స్ప్లిట్కి డిఫరెన్స్ ఏంటంటే స్టాక్ స్ప్లిట్కి వచ్చేసరికి మీకు ఫేస్ వాల్యూ డ్రాప్ అయిపోతుంది, అంటే హాఫ్ అయిపోతుంది. బోనస్ హాఫ్ అవ్వదు. బోనస్ ఎన్నిసార్లు అయినా ఇచ్చుకోవచ్చు. స్టాక్ స్ప్లిట్ మాత్రం ఫేస్ వాల్యూ 1 వచ్చినంత వరకు మాత్రమే ఇవ్వడం కుదురుతుంది. బోనస్ ఇవ్వాలంటే మాత్రం రిజర్వ్ అమౌంట్స్ ఎక్కువగా ఉండాలి. దట్ ఈస్ అన్ అనదర్ వన్. 3 పాయింట్స్ అర్థమైనాయి కదా. 4th వన్, రైట్స్ ఇష్యూ. కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ రైట్స్ ఇష్యూస్ అనౌన్స్ చేస్తాయి. రిలయన్స్ రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేసింది. రైట్స్ ఇష్యూ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఫండ్ రేస్ చేయడం. ఎవరి దగ్గర నుంచి ఫండ్ రేస్ చేస్తారని మీరు అనొచ్చు. ఫండ్ ఎవరి దగ్గర నుంచి రేస్ చేస్తారంటే ఓన్లీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దగ్గర మాత్రమే. కొత్త వాళ్ళ దగ్గర ఫండ్ రేస్ చేయరు. అదేంటి, ఐపీఓలో కదా డబ్బులు రేస్ చేస్తారు, మళ్ళీ రెండోసారి రేస్ చేయొచ్చానంటే ఐపీఓకి వచ్చిన కంపెనీస్కి ఉన్న బెనిఫిటే అది. ఈ కంపెనీ ఒక్కసారి ఐపీఓకి వచ్చేస్తే ఎన్నిసార్లు అయినా ఫండ్ రేస్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క రైట్స్ ఇష్యూ ద్వారా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకుంటారు. ఎలా చెప్తారంటే 1:1 రైట్స్ ఇష్యూ అని చెప్తారు. ఒక షేర్ ఉన్న పర్సన్కి ఇంకో షేర్ ఇస్తామని చెప్తారు. ఈలోపు రిలయన్స్ ఎవరికైతే ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 2 షేర్స్గా మారిపోతాయి. వాళ్ళు వచ్చేసరికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ రిలయన్స్లో పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది రైట్స్ ఇష్యూ యొక్క బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ వన్ ఎఫ్పిఓ. ఎఫ్పిఓ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. సింపుల్ చెప్పాలంటే రెండోసారి కంపెనీ ఐపీఓకి రావడం. రైట్స్ ఇష్యూ, ఎఫ్పిఓ రెండు ఒకటే. రైట్స్ ఇష్యూ వచ్చేసరికి బెనిఫిట్ పొందడం కోసం బోనస్ లాగే కొన్ని స్టాక్స్ బోనస్ ఇచ్చి అట్రాక్ట్ చేసుకుంటాడు. ఎఫ్పిఓ అనేది ఏంటి అని అంటే పబ్లిక్ అనమాట. మళ్ళీ రెండోసారి ఐపీఓకి రావడం. పబ్లిక్ అందరినీ ఓపెన్గా డబ్బులు అడుగుతాడు. ఎస్ బ్యాంక్ అలానే ఐపీఓకి వచ్చింది రెండోసారి, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కింద. అండ్ వోడాఫోన్ ఐడియా కూడా ఎఫ్పిఓకి వచ్చింది. అట్లా అనమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు రైట్స్ ఇష్యూలో ఎగ్జిస్టింగ్ మెంబర్స్కి మాత్రమే అవుతుంది. ఎఫ్పిఓకి ఆ షేర్ ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే అందులో కంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ ఇంకోటి ఏంటి అని అంటే మీకు బైబ్యాక్. బైబ్యాక్ అంటే ఏంటో నేను మీకు సింపుల్గా చెప్తాను. బైబ్యాక్ అంటే ఏంటంటే ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళ దగ్గర ఇనఫ్ మెచ్యూర్డ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది అని అనుకుంటే, ఇనఫ్ రిజర్వ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది అని కానీ వాళ్ళు భావిస్తే మాత్రం ఇమీడియట్గా వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేస్తారు. బైబ్యాక్ అంటే సింపుల్ చెప్పాలంటే మా షేర్స్ మేము తీసేసుకుంటాం, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని అర్థం. నేను మీకు స్టార్టింగ్ ఐపీఓ టైంలో క్వశ్చన్ రైజ్ చేశాను. కంపెనీని ఇన్వెస్టర్ నీ షేర్ నీకు ఇచ్చేస్తాను, డబ్బులు నాకు ఇచ్చేయాలంటే కుదురుతుందనంటే కుదరదు, ఓన్లీ కంపెనీ తీసుకున్నంత వరకు అని అన్నాను. అది ఈ టైంలోనే తీసుకుంటుంది. బైబ్యాక్ అనౌన్స్ చేసింది అని అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని అర్థం. మరి ఇన్వెస్టర్స్ యొక్క డబ్బులు వాళ్ళకి అవసరం లేదని అర్థం. అందుకే తిరిగి వెనక్కి తీసేసుకుంటున్నారని అర్థం. తిరిగి వెనక్కి తీసేసుకుంటుంది అని అంటే కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందని అర్థం. మంచి క్యాష్ ఫ్లోస్ మెయింటైన్ చేస్తున్నారని అర్థం. స్ట్రాంగ్ మేనేజ్మెంట్తో ఉందని అర్థం. మంచి ఆర్డర్ బుక్స్ కానీ మంచి బిజినెస్ గ్రోత్లో రన్ అవుతుందని అర్థం. అలాంటి కంపెనీసే బైబ్యాక్ అనేది అనౌన్స్ చేస్తుంది. రీసెంట్గా టీసీఎస్ కూడా అనౌన్స్ చేసింది. కొన్ని కంపెనీస్ షేర్ ప్రైస్ బాగా పడిపోతుంది అనుకోండి, బైబ్యాక్ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే తిరిగి తీసుకుంటున్నారు అని అంటే ఆబ్వియస్లీ కంపెనీ మంచి ప్రైస్ అని అనుకొని అందరూ కూడా ఆ షేర్ని సెల్ చేయడం ఆపేస్తారు. మ్యానిపులేట్ చేయడానికి కూడా కొన్నిసార్లు చేస్తారు. సో అది మీకు ఫండమెంటల్ అనాలిసిస్ నేను చెప్తునేటప్పుడు, సో తర్వాత స్లోగా నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తునేటప్పుడు మీకు ఇంకా బెటర్ వేలో అర్థమవుతాయి. సో బైబ్యాక్ని మీరు అనౌన్స్ చేసుకుంటునేటప్పుడు మేక్ షూర్ దట్ ఆ కంపెనీ కరెక్ట్ అయిన కంపెనీ కాదా లేదనేది చూసుకోండి. ఇంకోటి బైబ్యాక్ అనౌన్స్ చేసినప్పుడు బైబ్యాక్ షేర్ ప్రైస్ ఎక్కడ ఇస్తున్నారనేది చూడండి. మరి 50%, 60% హైలో ఇచ్చాడు అనుకోండి, మోస్ట్లీ తీసుకోరండి. కేవలం మీరు సెల్ చేయకుండా ఉండడం కోసమే అలా చేస్తున్నారని అర్థం. సో బైబ్యాక్ మోస్ట్లీ ఒక 5%, 10%, 15 వరకు వెళ్తే పర్వాలేదు డిఫరెన్స్. అంటే 100 రూపాయల దగ్గర మీరు కొన్నారు, వాళ్ళు 115 రూపాయల దగ్గర తీసుకుంటారు అంటున్నారు, ఫైన్, బైబ్యాక్ తీసుకోవచ్చు, దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. బట్ ఇలా తీసుకోవడం అనేది 200% కరెక్ట్ కాదనమాట. ఓకే, అందుకే బైబ్యాక్ని మీరు తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి. గుర్తుపెట్టుకోండి గైస్, రాకేష్ జుంజున్వాలా గారైనా కానీ, విజయ్ కేటీఆర్ కానీ, అండ్ అలానే వారన్ బఫెట్ గారు అయినా కానీ వీళ్ళందరూ కూడా ఈ బైబ్యాక్స్లతోని లేకపోతే బోనస్లతోటి స్ప్లిట్స్ తోటి వీటితోనే ఎక్కువ ఇన్కమ్ గెయిన్ చేశారు. షార్ట్ టైంలో స్టాక్స్ వచ్చేసరికి డబుల్ అయిపోవడం, అదే షేర్ ప్రైస్ 500 కాస్త 1000కి వెళ్ళడం చాలా ఈజీ, 1000, 1500కి వెళ్ళడం కష్టం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మాట్లాడుకున్నా
హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది బిగ్గెస్ట్ బెనిఫిట్ గైస్. లెట్స్ సే నేను మీకు ఇవన్నీ ఒక స్క్రీన్లో చూపిస్తా అన్నాను కదా, అది ఒకసారి చూడండి. స్క్రీన్ మీద మీకు ఇన్ఫోసిస్ కంపెనీ షేర్ ప్రైస్ కనపడుతుంది. నేను మనీ కంట్రోల్లో ఓపెన్ చేశాను. కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో లాస్ట్లో మీకు కార్పొరేట్ యాక్షన్స్ అని ఉంది. ఇలా ఇచ్చేవన్నీ కూడా కార్పొరేట్ యాక్షన్స్ అంటారు గైస్. మీరు ఇక్కడ చూసే అనౌన్స్మెంట్స్, ఎప్పుడెప్పుడు వాళ్ళ అనౌన్స్మెంట్స్ ఏమేమి జరిగినాయి, బోర్డ్ మీటింగ్స్ ఎప్పుడు జరిగినాయి అనేది మీకు ఇక్కడ కనపడుతుంది. తర్వాత డివిడెండ్స్, వీళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన డివిడెండ్స్ మీరు సీ మోర్ కొడితే వాళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన డివిడెండ్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ కంప్లీట్గా ప్రజెంట్ రైట్ నా ఇది లోడ్ అవ్వట్లేదు, బట్ ఆ లిస్ట్ మీకు కంప్లీట్గా డివిడెంట్ డేటా అయితే మాత్రం వచ్చింది. ఇవ్వండి ఇక్కడ చూస్తే 23 రూపీస్ 27th అక్టోబర్. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది 23rd అక్టోబర్. ఇప్పుడు 27th అక్టోబర్ అంటే ఇప్పుడు 23 రూపాయలు వీళ్ళు డివిడెంట్ ఇస్తున్నారు. మీరు చూస్తే 30th మే 22 రూపీస్, 21 రూపీస్, 20 రూపీస్, 8 రూపీస్. బోనస్ చూడండి, వీళ్ళు ఇప్పటి వరకు బోనస్ ఇచ్చిన డేట్స్ ప్రకారంగా మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి 1994 నుంచి 1 2 3 4 5 6 7 8 9 తర్వాత ఇక్కడ 3:1 ఉంది. అంటే ప్రతి 1 షేర్కి 3 షేర్స్ ఇస్తున్నారని అర్థం. 12 అండ్ 13 14 15 16 టైమ్స్ 16 టైమ్స్ షేర్స్ వచ్చేసరికి బోనస్ ఇచ్చారంటే ఒక షేర్ ఉందనుకోండి, ఒక షేర్ అవుతుంది, 2 అవుతాయి. 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16. అలా మీరు 13 టైమ్స్ చూసుకోండి. నేను ఇందాక 8 టైమ్స్ అని చెప్పాను కదా, 13 టైమ్స్. సో ఒక షేర్ వచ్చేసరికి మీరు బై చేసి ఉండుంటే 5,000 పెట్టిగా 1994 టైంలో కానీ బై చేసి ఉండుంటే మాత్రం ఇప్పుడు మీకు అదే 5,000 పడుతున్న షేర్స్ వచ్చేసరికి 1.5 crore అయ్యి ఉండేది. షేర్ ప్రైస్ పెరగడం వల్ల కాదు గైస్, బోనస్ నెంబర్ ఆఫ్ షేర్స్ మీకు మల్టిప్లై అయిపోవడం వల్ల వచ్చేసరికి మీకు ఇట్లా వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ మీరు చూస్తే స్టాక్ స్ప్లిట్ ఎప్పుడైనా స్ప్లిట్ చేశారు, ఇగోండి 10 ఫేస్ వాల్యూ 5 అయిపోయింది. అంటే 1:1 స్టాక్ స్ప్లిట్ అనేది చేశారని అర్థం. రైట్స్ ఇష్యూ అంటే మళ్ళీ ఎప్పుడైనా ఫండ్స్ రేస్ చేస్తారు, ఇప్పటివరకు రైట్స్ ఇష్యూ ఎప్పుడు చేయలేదు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందా, ఇవే కార్పొరేట్ యాక్షన్స్ గైస్. మీరు ఈ కంపెనీనే కాదు ఏ కంపెనీనైనా కానీ మీకు ఎలా కావాలనుకుంటే అలా సెర్చ్ బాక్స్లో ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తే పాపులర్ అవ్వలేము అంటే రిచ్ అవ్వలేము అని మీరు అనుకుంటున్నారేమో. డివిడెండ్ బేస్డ్ ఇన్కమ్స్, ఇయర్లీ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు డివిడెండ్ బేస్డ్ ఇన్కమ్స్ పెట్టుకోండి. అండ్ అలానే ఇయర్లీ ఇన్కమ్ వద్దు, నాకు జస్ట్ నార్మల్గా స్టాక్ స్ప్లిట్ అయితే బోనస్ వస్తే అది ఇంకా బాగా బూమ్ అవుతుంది అనుకుంటే బోనస్ ఇచ్చే అలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పిక్ చేసుకోండి. 200% మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. అప్ టు డేట్ మీకు కనెక్షన్స్ అన్నీ ఉండాలంటే ఆ ట్విట్టర్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. ఎప్పుడు ఏ కంపెనీస్ ఏంటంటే ఇస్తున్నాయి అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. ఈ ఎపిసోడ్లో క్లియర్ కట్గా మీకు మొత్తం అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ అర్థమైంది, క్లారిటీ వచ్చింది, కాంటెంట్ నచ్చింది అని కనుక మీరు భావిస్తే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all in the next episode guys. Don't miss to watch our videos to become an independent trader. Bye bye.